హాస్పిటల్ పోతే చెప్పారు అక్కడ బ్లడ్ లేదని 2 ఉన్నదని చెప్పారు బ్లడ్. ఆడ 5-6 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించారు. ఎక్కించినాక నెల రోజులకు ఆపరేషన్ చేసారు. కడుపులో గర్భసంచికి గడ్డలు వచ్చినాయని చెప్పి ఆపరేషన్ చేసారు. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది ఆపరేషన్ అయ్యి. ఇట్లా మళ్ళీ అంతా ఇక ఇంటికి వచ్చిన తర్వాత అంత పిచ్చి పిచ్చి ఆగమాగం లెక్క అంత తల తిరిగినట్టుగా కడుపులో తిప్పినట్టుగా అయ్యింది. అయితే నాకు రమేష్ వాళ్ళ ద్వారా అయ్యగారి నెంబర్ దొరికింది. ఆయన దగ్గర పోయి నెంబర్ తెచ్చి నేను అయ్యకు ప్రార్థన చేయమని ఆ నెంబర్కు ఫోన్ చేయగానే అయ్య ప్రార్థన చేసిండు. చేసి అది సాతానుది, అది నువ్వు ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నావు అని అన్నాడు. బాగా నొప్పులు వేసింది. నొప్పులు వేస్తే అయ్య చెప్పింది కానీ నేనే అది పట్టించుకోలేదు. ఇక అట్లనే ఇక బాగా నొప్పి లేచింది. ఈ సైడ్ మొత్తము నొప్పి లేచింది. ఇక మళ్ళీ తర్వాత ఆపరేషన్ అయినాక మళ్ళీ అయ్యకు ఫోన్ చేసి అడిగితే నేను చెప్పినా కదమ్మా నువ్వే వినలేదని అన్నాడు. అన్నాక ఇక ఆపరేషన్ చేయించుకొని వచ్చిన. ఇప్పుడు నెల 15 రోజుల నుంచి వెళ్తే మొత్తము సాతాను వల్ల మొత్తం అంత కలలు పడుడు, చనిపోయినట్టుగా అంత పీడ కలలు ఊరేసుకున్నట్టుగా అన్ని కలలు పడేవి. అయితే ఇట్లా అవుతుంది అయ్యా అని మళ్ళీ అయ్యకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. 2-3 సార్లు ఎప్పుడు వాడు తప్పే చేసిన ఇక ఆయన లిఫ్ట్ చేసి నా కొరకు ప్రార్థన చేసిండు అయ్యా. ఇక ఇప్పుడు కూడా ఇక రమేష్ అన్న ద్వారా పోదాము అయ్య దగ్గరికి పోదామని అంటే పోదామని వచ్చినాం. ఇప్పుడు కూడా